ఎన్టీఆర్ భరోసా పేరుతో దివ్యాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000కు పెంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్ర యూనివర్సిటీ విఎస్ కృష్ణ లైబ్రరీ ముందు డిజేబుల్డ్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో దివ్యాంగులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫోరం నాయకుడు సురేష్ మీనన్ మాట్లాడుతూ పింఛన్ల కోసమే 4,400 కోట్ల రూపాయలు కేటాయించడం ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. కేవలం జీవీఎంసీ పరిధిలోనే 100 కోట్ల రూపాయలు కేటాయించారని ఇది ఒక రకంగా దివ్యాంగుల్లో ధైర్యం నింపుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ సభ్యులంతా కూడా ఈ యొక్క వికలాంగుల యొక్క పెన్షన్లో 3,000 నుంచి 6,000 పెంచుతానని, అదే రకంగా వృద్ధుల పెన్షన్లు 4,000 పెంచుతానని హామీ ఇచ్చిన మేరకు మొట్టమొదటి జూలై 1లో వాళ్ళందరికీ కూడా మాకు ఇవాళ 6,000 రూపాయలు వికలాంగుల పెన్షను, వృద్ధులకు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో వికలాంగుల్లోనూ తర్వాత వృద్ధుల్లోనూ వితంతుల్లో ఒక ఆనంద సమయం అనేది ఒక పండగ వాతావరణం నెలకొన్న సందర్భం. ఈ యొక్క పెన్షన్లు ఇచ్చినట్టు హామీని నెరవేర్చిన సందర్భంగా మా యొక్క జీవితాల్లో వెలుగు నింపించిన సందర్భంగా ప్రభుత్వం 3,000 నుంచి దానికి డబుల్ 6,000 చేయటం అనేది ఒక వికలాంగుల్ని అలాగే వృద్ధుల్ని గుర్తించడం అనేది చిన్న విషయం కాదు. అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మమ్మల్ని గుర్తించి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అందరికి కూడా వికలాంగులందరికీ కూడా పెన్షన్ డబుల్ చేయటం, సుమారుగా ఈ పెన్షన్ల కొరకే 4,400 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం చాలా శుభ సందర్భంగా భావిస్తున్నాం. అదే రకంగా విశాఖపట్నంలో జీవీఎంసీ పరిధిలో సుమారుగా 1,50,000 పెన్షన్లు అయితే ఉన్నాయి. దీనికి కూడా సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అనేది కూడా చాలా శుభపరిణంగా భావిస్తున్నాం. కంపల్సరీగా వికలాంగులు అనేవాళ్ళు ఒక అనేకమైన జాబుల్లో కానీ ఇతర ప్రాంతాలు అనేకమైన కష్ట నష్టాలు జాబులు కూడా దొరకలేని సందర్భంలో ఈ యొక్క పెన్షన్ నిధులతో ఒక భరోసా వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేసింది. ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకొని ఇది మూలంగా తెలియజేస్తున్నాం.